సృష్టిలో భగవంతుడు మానవుడికిచ్చిన గొప్ప వరం స్నేహం. ఈ స్నేహం కోసమే జీవించిన వారు, మరణించిన వారు ఎందరో. అలాంటి స్నేహితులే ఈ ముగ్గురు. ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు. కష్టమైనా సుఖమైనా కలిసే ఉంటారు. ఈ ముగ్గురి గురించి విడివిడిగా తెలుసుకోవాలంటే, ఇతని పేరు మహేష్. చదివింది పీజీ. బాడీ బిల్డింగ్ అంటే క్రేజీ. రోజులో ఎక్కువ టైం తన బాడీని పెంచడానికే స్పెండ్ చేస్తుంటాడు. తన చదువుకు తగ్గ జాబ్ లేకపోయినా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మరీ బాడీని బిల్డప్ చేస్తున్నాడు. ఎప్పటికైనా సరే మిస్టర్ ఇండియా కావాలన్నది ఇతని ఆశయం. అందుకే జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ కన్నా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం పైనే ఇంట్రెస్ట్ ఎక్కువ. తన రూమ్మేట్స్ ఇద్దరూ పొద్దుటిపూట బద్ధకంగా పడుకున్నా ఇతని మాత్రం ప్రతిరోజు 5 లేచి 7 వరకు ఎక్సర్సైజ్ చేస్తూ తన జీవితాశయం సాధించడం కోసం కష్టపడుతుంటాడు. ఈ మహేష్ తాను జాకీ చాన్ ఏకలవ్య శిష్యుడినని అందరికీ గర్వంగా చెప్తుంటాడు. ఓకే, ఇప్పుడు మహేష్ గురించి తెలుసుకున్నాం. ఇక ఇతని ప్రాణ స్నేహితుడు, రూమ్మేట్ అయిన వినోద్ గురించి తెలుసుకుందాం. ఇతనే వినోద్. ఇండస్ట్రియలిస్ట్ ఏకనాథం ఏకైక పుత్రుడు. డబ్బున్నవాడైనా స్నేహానికి ఎక్కువ విలువిస్తాడు. అందుకే తన స్టేటస్ని వదిలేసి ప్రాణ స్నేహితులైన మహేష్ రమణలతో బ్యాచులర్గా టైం వెల్లదీస్తున్నాడు. ఏదో కాలక్షేపం కోసం కంప్యూటర్ నేర్చుకుంటుంటాడు. డబ్బుందన్న అహంకారం కానీ గర్వం కానీ ఏమాత్రం వినోద్లో కనపడవు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన స్నేహితులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తుంటాడు. ఇక ఈ వినోదు మహేష్లకున్న మరో ప్రాణ స్నేహితుడు రమణ.
ఇతని పేరే రమణ. కండలవీరుడు మహేష్ నిరుద్యోగి అయితే ఇతనొక చిరుద్యోగి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథ అయిన ఇతను స్వతహాగా కష్టపడి ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ డెవలప్ అయ్యాడు. ఫోన్లో వీడియో గేమ్ ఆడటం ఇతనుకు హాబీ. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అదే అతని లోకం. ఈ ముగ్గురు కలిసుంటే అక్కడ ఎప్పుడు నవ్వుల సందడే. అన్నట్టు ఈ ముగ్గురు హీరోలకు లవర్స్ కూడా ఉన్నారండోయ్. గమ్మత్తుగా ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ప్రాణ స్నేహితులే. వీళ్ళు ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉంటారు. మహేష్ లవర్ పేరు మహేశ్వరి. ముద్దుగా మహి అంటుంటాడు. మహి అంటే మహేష్కి, మహేష్ అంటే మహికి చెప్పలేనంత ప్రేమ. వినోద్ లవర్ పేరు దీపు. పాపం దీపు కూడా అమ్మ నాన్న లేరు. అనాథాశ్రమంలో చదివిన దీపు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయింది. అందుకే దీపు అంటే వినోద్కి చెప్పలేనంత అభిమానం, ప్రేమ. రమణ లవర్ పేరు సంధ్య. తను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. అనాథ అయిన రమణకు జీవితాంతం తోడుండబోతున్న సంధ్య అంటే ప్రాణం. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా తనతో ఫోన్లోనైనా మాట్లాడుతూ రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఈ మహేష్, వినోద్, రమణలు వారు ప్రేమించిన మహి, దీపు, సంధ్యలతో తమ ప్రేమను అందమైన స్వప్నలోకంలో ఊహించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నారు. అలాంటి వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో చూద్దాం. విజయ్ కన్స్ట్రక్షన్స్ రిసెప్షనిస్ట్ కావాలను. మంచి జీతం, అనుభవం అవసరం లేదు. ఇంతకు ముందు ఇలాంటి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే అనుభవం ఉందని అడిగాడు. నాది మొన్నే డిగ్రీ కంప్లీట్ అయింది, ఎక్స్పీరియన్స్ లేదని చెప్పాను. దానికి వాడు ఆ అనుభవం కాదు ఈ అనుభవం అంటూ మెలికలు తిరిగాడే. మరి నువ్వేమన్నావే? ఆ ఎక్స్పీరియన్స్ లేదు కానీ కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉందని చెప్పాను. దెబ్బకు భయపడి నో వేకెన్సీ అని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళడం ఎందుకే? శుభ్రంగా ఇంటి దగ్గర వంట నేర్చుకుంటే రేపు నీ రమణైనా సుఖపడతాడు కదా. ఎంతసేపు నీకిదే గోల. మధ్యలో రమణ గురించి ఎందుకే? నీ లవర్ మహేష్ ఉన్నాడే, అతని గురించి నువ్వు ఆలోచించుకో. నా ఒక్కదానికి లవర్ ఉన్నట్టు మాట్లాడతావే? కూల్ బేబీ కూల్, ఏదో జోక్గా అన్నాను. ఇది జోకా? అచ్చు నీ ఫేస్ లాగే ఉంది. నా ఫేస్ అయితే బానే ఉంది. సరే, నాకు ఇంటర్వ్యూకి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇంకా లేవలేదు వీడు? అరే ఈడి పని పెట్టారా బాయ్. హ్యాపీగా 9 గంటలకు లేస్తాడు. కంప్యూటర్ క్లాస్ అంటే వెళ్ళి అమ్మాయిలతో కాసేపు తిరిగి వస్తాడు. ఈవినింగ్ వచ్చి ఎదురింట్లో ఉన్న దీపుతో కలిసి షికార్లు, సినిమాలే. లైఫ్ అంటే గిట్లా ఉండాలి బాయ్. నాకు ఉంది తొక్కలో ఉద్యోగం, క్షణం తీరికుండదే. సర్లేరా, నీకు చెప్పుకోవడానికి ఆ ఉద్యోగమైనా ఉంది, నాకు అది కూడా లేదు. రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక్క ఉద్యోగమైనా దొరకట్లేదు. ఇప్పుడు మీకు ఏమైందిరా? మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తున్నా కదా, ఇంకా మీరు కష్టపడడం ఎందుకు? మా నాన్నకి ఎంత ఆస్తుందో ఆయనకే తెలీదు. అదంతా నా కోసం సంపాదించిందే కదరా. అయినా నాది మీది ఏంట్రా? నాకుందంటే మీకు ఉన్నట్టేరా.
మా నాన్న నా కోసం ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. అదంతా నేను ఒక్కడిని ఏం చేసుకుంటానురా? నాకు మాత్రం ఎవరున్నారు? ఫ్రెండ్స్ అయినా బంధువులైనా మీరే కదరా. రేయ్, ఈ రోజుల్లో కూడా నీలాంటి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం రా. ఆపరా బాబు ఆపు. పొద్దున్నే బ్యాండ్ మేళం స్టార్ట్ చేశారు. పంకజాక్షి, చాయ్ పట్టరమ్మా, తాగి పెడతాం. ఛ! 6 గంటలకు వస్తానండి. 6 దాటి అరగంట అయినా ఇంకా రాలేదు. రాను రాను అసలు టైం సెన్సే లేకుండా పోతుంది. ఏంటి ఎవరికో టైం సెన్స్ లేదంటున్నా? ఎవరికేంటి, నాకే. లేకపోతే నీ సంగతి తెలిసి కూడా టైంకి వస్తావని ఎదురు చూడడం నాది బుద్ధి తక్కువ. నీకు బుద్ధి తక్కువ అని తెలిసి కూడా నేను లవ్ చేస్తున్నాను. ఉమ్, ఏయ్! అది సరే గాని మన పెళ్లి విషయం మీ డాడీతో చెప్పావా? లేదు. డాడీకి ఫోన్ చేసిన ప్రతిసారి చెప్పాలనుకుంటున్నాను, కానీ ఏదో భయంతో చెప్పలేకపోతున్నాను. చూడు వినోద్, నాకా అమ్మా నాన్న ఎవ్వరు లేరు. నాకంటూ ఉన్నది నువ్వొక్కడివే. నువ్వెక్కడ దూరం అయిపోతావోనని నా భయం. దీపు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. లెట్స్ గో. హాయ్ సంధ్య, హాయ్. జాబ్ ఏమైంది? మామూలే, ఫెయిల్. డోంట్ వరీ సంధ్య, నీ మెరిట్కి తగ్గ జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. చూడు సంధ్య, నాకా పెద్దగా ఆస్తిపాస్తులు లేవు, ఉద్యోగమా చిన్నది. అందుకే ఇద్దరం ఉద్యోగం చేస్తేనే మన లైఫ్ హ్యాపీగా గడుస్తుంది. సర్లే, ఆ సంగతి పక్కన పెట్టి నా సంగతి చూడు. ఏయ్, నీ సంగతా? అవును, నాకివ్వాల్సిన ఏయ్, ముద్దుల వదులు. సంగతి. మీ ఫ్రెండ్స్ వస్తే బాగోదు. హాయ్ ప్రదీప్. హాయ్. ఇలా వచ్చా? హాయ్. బాగున్నావా? అవునరా, ఏంట్రా అందరూ డల్గా కూర్చున్నారు? ఏం చేయమంటారా, మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ సెలవులకు వెళ్ళారు. సినిమాకి వెళ్దామా అంటే ఊళ్ళో సినిమాలన్నీ చూసేసాం. ఇక చీకటి పడితే గానీ డిస్కోకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇందాక నుంచి ఎటెల్లాలో ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంది. లక్కీగా నువ్వు వచ్చావు, ఇంకా మాకు ఫుల్ టైం పాస్. ఓకే, డోంట్ వరీ బ్రదర్స్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. మీకు యువరత్న, అదే నందమూరి బాలకృష్ణ తెలుసుగా? బాలకృష్ణ గురించి తెలియకపోవడమా? ఆయన డైలాగ్ చెప్పినా డాన్స్ చేసినా అదిరిపోతుంది. ఆయన గురించి మాకు చెప్తావేంటి? అవును కదా, అందుకే మనం ఇప్పుడు ఆయన డాన్స్ చూడబోతున్నాం. ఆహా. ఏంటి, బాలయ్య బాబు డాన్స్ మనం చూడబోతున్నావా? మ్మ్. ఇక్కడ దగ్గర లేదని షూటింగ్ జరుగుతుందా? అవన్నీ మీకు ఎందుకురా, ముందు మీరు నడవండి. ఓకే. మ్మ్.
ఎంతైనా బాలయ్య బాలయ్యరా. ఒక్కసారి ఆయనతో మాకు పరిచయం చేసి పుణ్యం కట్టుకురా ప్రదీప్. 1 minute. హలో బాలయ్య బాబు, ఒక్కసారి ఇలా వస్తారా? ఏం బ్రదర్స్ బాగున్నారా? బాగున్నాం సార్. సార్ మేము మీ ఫ్యాన్స్ సార్. మీ సినిమాలన్నీ చూస్తున్నాం. సార్ నా పేరు నీ పేరు మహేష్, కరెక్ట్ ఇతని సార్. పేరు వినోద్, ఇతని పేరు రమణ, అంతే కదూ? అవును సార్. మా పేర్లు మీకెలా తెలుసు సార్? నీ పేరు మాకు తెలుసు, మరి మా పేరు మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి సార్? తెలుసా అని మెల్లగా అంటారేంటి సార్? గట్టిగానే అంటాం. తెలుసా తెలుసా తెలుసా? తెలియకపోవడం ఏంటి సార్? తెలుగు సినీ చరిత్రలో మిమ్మల్ని తెలియని వారు ఎవరుంటారు సార్? యువరత్న నందమూరి బాలకృష్ణ. మీరన్నది నిజమే, కాకపోతే ఆ పేరుకు ముందు ఓ చిన్న పదం తగిలించండి, జూనియర్ అని. జూనియర్ అంటే జూనియర్ బాలకృష్ణ. ఎస్ ఎస్. ఏంట్రా షాక్ అయ్యారా? నిజంగానే బాలయ్య బాబు అనుకున్నారా? వీడు మన ఫ్రెండ్ భాస్కర్ రా, జూనియర్ బాలకృష్ణగా చాలా సినిమాల్లో చేశాడు. ఈ రోజు నుంచి మన గ్యాంగ్ లో చేరుతున్నాడు. ఓకే కమాన్. హలో డాడీ, హౌ ఆర్ యు? ఫైన్ మై డియర్ సన్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఓకే డాడ్. అన్నట్టు నీకు గుడ్ న్యూస్. వాట్ డాడ్? నీకు మంచి సంబంధం చూశాను. అమ్మాయి చాలా బాగుంది. 2 రోజుల్లో నిశ్చితార్థం. వెంటనే బయలుదేరి వచ్చాయి. సారీ డాడ్, ఆల్రెడీ నేను దీపు అనే అమ్మాయిని ప్రేమించాను. తన్నే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. మాటే కదా ఇచ్చావు, మర్చిపో. నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో, ఓకే? చూడండి డాడీ, మీరు ఎన్ని చెప్పినా దీపుని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఐ లవ్ హర్. వినోద్, నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్నెలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. డాడీ ప్లీజ్, నేను చెప్పి దీపుకి ఈ విషయం వెంటనే చెప్పాలి. వినోద్, మీ డాడీ ఎందుకు ఒప్పుకోనంటున్నారు? నేను అనాథననా? మా డాడీ నా పెళ్లిని కూడా వ్యాపారంగానే చేద్దామని చూస్తున్నారు. నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్పాను, కానీ డాడీ ఒప్పుకోలేదు. మరి మన పెళ్లి సంగతి? నువ్వేం కంగారు పడకు దీపు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపే మనం పెళ్లి చేసుకోబోతున్నాం. నిజంగానా? థ్యాంక్ యూ వినోద్. ఏ సంధ్య, రేపే వినోద్ పెళ్లి, అవును. తర్వాత మందే. ఏయ్, ఊరుకో. పెళ్ళైన తర్వాత నువ్వు అపార్ట్మెంట్ లో ఉంటాననుకున్నావు. మరి నిన్ను తీసుకుపోయి పెద్ద గుడిసెలో పెట్టేస్తా. ఛీ, నాకు 25,000 జీతం వచ్చే వరకు నేను అక్కడే ఉంచుతా. ఎందుకంటే పైసలు సరిపోవాలి కదా. లేకుంటే 25,000 వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. ధైర్యం అంటే వినోద్లా ఉండాలి. నువ్వు ఉన్నావు ఎందుకు? ఎంతసేపు తక్కువ జీతమని పెళ్లి వాయిదా వేస్తూ ఉన్నావు. చాలే ఊరుకో. చెప్పుకోవడానికి రమణికి ఆ మాత్రమైనా ఉంది. మహేష్ ని చూడు, అన్ని జాబ్లకి అప్లై చేసి జేబు ఖాళీ చేసుకున్నాడు, కానీ జాబ్ సంపాదించలేకపోయాడు. ఓ పంచే, బాగా డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకో. నేను కూడా బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను.
ఓకేనా? నీకంత సీన్ లేదులే కానీ రేపు ఉదయం వాళ్ళ పెళ్లి సంగతి చూడు. చూశాను, అన్నీ రెడీ. రేపు పొద్దున్నే గుడికి వెళ్ళాలి. ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలోలు గుడ్ మార్నింగ్లు తర్వాత నువ్వేంటి మా వినోద్ని వల్ల వేసుకున్నావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ, ఇంతకీ ఎవరు నువ్వు? నేనా నీ వల్ల పడ్డ వినోద్ తండ్రిని. నా సంగతి నీకు తెలియదు. చూడు, నీ మంచి కోరి చెప్తున్నాను, మా వాడిని వదిలే. నా మంచి ఏంటో నాకు తెలుసు. సర్లే, వినోద్ని మర్చిపో, లేకపోతే నీకే డేంజర్. నేను ప్రేమించింది మర్చిపోవడానికి కాదు. ఇలాంటి సినిమా కథలు నాకు చెప్పకు. నీకు సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. నువ్వు ప్రాణాలతో మిగలాలనుకుంటే ఈ ఊరు విడిచి వెళ్ళిపో, లేకుంటే తెల్లవారేసరికి శవం అయిపోతావు. జాగ్రత్త. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు, వినోద్ వాళ్ళ డాడీ నేను వెంటనే ఊరొదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఏయ్, ఎందుకే భయం? ప్రేమికుల్ని విడదీయడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా ఇలాగే బెదిరిస్తారు. నువ్వేం కంగారు పడుకో, రేపు పొద్దుటే పెళ్లి. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకేనా? బాయ్. బాయ్ దీపు. బాయ్. చూడు వినోద్, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు విరోధులు ఎవరూ లేరు సార్. నాకు తెలిసి నా దీపు ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఎందుకని? దీపు నేను ప్రేమించుకున్నాం. మా డాడీకి మా పెళ్లి ఇష్టం లేదు. దాంతో మా డాడీ దీపుకి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదన్నారు. అందుకు భయపడిన దీపు ఆత్మహత్య చేసుకుందని నా అనుమానం. సరే, బాడీని ఫోటోలు తీయించి పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్.
మీరు? నా పేరు విక్రమ్, ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. ఓహో. మీ పక్కింట్లో అనుమానాస్పదంగా దీపు అనే అమ్మాయి మరణించింది. అందుకే జనరల్ ఎంక్వైరీ కోసం మీ దగ్గరికి ఓ, వచ్చాను. నా పేరు సూర్య, మ్మ్. బలరాం కన్స్ట్రక్షన్స్ లో మేనేజర్. మ్మ్. ఇంతకుముందు వైజాగ్లో పనిచేసేవాడిని. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ రోజే వచ్చాను. అందువల్ల నాకు ఈ చుట్టుపక్కల ఎవరితోనూ పరిచయం లేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వస్తాను. ఓకే సూర్య, విల్ మీట్ అగైన్. ఓకే సార్. క్యారీ ఆన్. హలో మిస్టర్, హలో మిస్టర్. ఇతను ఎదురుంటి కుర్రాళ్ళ ఉన్నాడే. హలో. రే వినోద్, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలారా? ఏం రమణ, వినోద్కి ఏమైంది? ఈ కట్లేంటి? నిన్న నాకు యాక్సిడెంట్ అయింది. సమయానికి మన పక్కింట్లో ఉండే సూర్య గారు చూసి తీసుకొచ్చారు. సూర్య గారా? ఆయనెవరు? హాయ్, నేనే ఆ సూర్యాని. వీళ్ళకి ఎదురిల్లు, మీకు పక్కిళ్ళైనా ఆ ఇంట్లో మొన్ననే దిగాను. ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే రోడ్డు పక్క పడిపోయి ఉన్నాడు. ఎవరా అని చూశాను. పర్సులో ఉన్న అడ్రస్ని బట్టి ఎదురింటి అబ్బాయి అని అర్థమైంది. అటునుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంటికి తీసుకొచ్చాను. మెంటల్ టెన్షనే తప్ప పెద్దగా ప్రాబ్లం ఏం లేదన్నారు డాక్టర్ గారు. అది జరిగిన సంగతి. సార్, థ్యాంక్ యూ సార్, మా వినోద్ని కాపాడారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయినా నీకు ఈ మధ్య అస్సలు ఒళ్ళు తెలియడం లేదు. బైక్ మీద అంత స్పీడ్గా వెళ్లాల్సిన పనేంటి? వీడింకా దీపుని మర్చిపోలేకపోతున్నాడు. ఆమె జ్ఞాపకాల నుంచి ఇంకా బయటికి రాలేదు. వీడిలాగే దీపుని తలుచుకుని ఏమైపోతాడోనని మాకు చాలా భయంగా ఉంది. దీపు చనిపోయి 4 రోజులైంది, అయినా వీడింకా మామూలు మనిషి కాలేకపోతున్నాడు. రేయ్, నువ్వెంత బాధపడినా చనిపోయిన దీపు తిరిగి రాదురా, అర్థం చేసుకోవే. దీపు అంటే ఇతని లవరా? అవును సార్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉండి కూడా బ్యాడ్, వెరీ బ్యాడ్. దీపు అంటే అతనికి చాలా ఇష్టం. దీపు చనిపోయిందని అతను బాధపడుతున్నాడు. మీరు కూడా అతనిలా డల్గా ఉండి ఈ రూమ్లో కూర్చోబెట్టి ఓదారుస్తున్నారు. మీరు అతన్ని ఓదారుస్తున్నాం అనుకుంటున్నారే గాని పదే పదే దీపుని గుర్తు చేసి ఇంకా బాధ పెడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మన వినోద్ను మళ్ళీ పాత వినోదులా చేయాలి. అందుకని మనమంతా రేపు పిక్నిక్ వెళ్తున్నాం. ఓకే ఓకే, కమ్ ఆన్. ఓకే.
ఏంటి సంధ్య ఎక్కడికి? రమణాతో సినిమాకి వెళ్తున్నావా? నీకెంతసేపు ఇదో గోల. ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. నాకేమో టెన్షన్గా ఉంది, నీకేమో జోక్గా ఉంది. సారీ సంధ్య. అది సరే గాని ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావా? హ్మ్. నా ప్రయత్నం నేను చేశానే, మిగిలిందా పైవాడిదయా. మ్మ్. ఏంటి అలా పైకి చూస్తున్నావు? పైవాడు దయ అన్నావు కదా, పైన ఎవరున్నారో అని. సరే వస్తానే. బాయ్. Bye. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హే సక్సెస్. రేయ్ ఇక్కడికి వచ్చినా కూడా వీడియో గేమ్ ఏంట్రా? తీరా రేయ్ ఆపదు ఆపు. రేయ్ రేయ్ నిన్ను రేయ్ పడేరా ప్లీజ్ పడే తీరా. దండాలయ్యా, దండాలు బాబు. దండాలు దండాలు. ఏదైనా పనుంటే ఇప్పిస్తారని. వీళ్ళ ఇంట్లో వంట మనిషి కావాలి, నువ్వు వంట చేస్తావా? అన్ని పనులు చేస్తాను బాబు, పని ఇప్పించండి బాబు. ఏంటి పనులు చేస్తావా? ఆ, ఏమేం పనులు చేస్తావు? అన్ని చేస్తాను బాబు. బట్టలు ఉతుకుతాను, ఇల్లు ఉడుస్తాను, వంట కూడా చేస్తాను. జీతం కూడా మీరు అంత ఇస్తే అంతే బాబు. ఆ, ఆ. నీకు జాబ్ గ్యారంటీ. రేపటి నుంచి వచ్చేసాయి. దండాలయ్యా, సరే, సరే, వెళ్ళు వెళ్ళు. రేపటి పనిలోకి వచ్చేయ్. సెటిల్ అయిపోయినట్టే. రేయ్ అటు చూడండి, మన బాలయ్య బాబురా. హాయ్ బ్రదర్స్. హాయ్. హాయ్ బాబు. హాయ్. హాయ్. ఇక్కడేం చేస్తున్నారు? మా గర్ల్ ఫ్రెండ్స్ వస్తామన్నారు. అలాగా? ఆ, రేయ్ అటు చూడండి, వాడెవడో మనల్ని చెట్టు చాటు నుంచి వస్తున్నాడు. రేయ్ ఇటు రారా. రా. రారా. రేయ్, రారా. రా. వీడిని ఎక్కడో చూసినట్టుందిరా. ఏంట్రా చెట్టు చాటు నుంచి చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదు సార్. ఎవరు నువ్వు? నేను మీ పేపర్ బాయ్ సార్. పేపర్ బాయ్వా? అవును సార్. ఎప్పుడు చూడలేదే. పొద్దునే పేపర్ వేసి వెళ్తుంటా కదా సార్, అందుకే. సరే సరే వెళ్ళు వెళ్ళు. ఎలా ఉన్నావు? ఆ, సారీ బ్రదర్స్ నిన్న మీట్ అవుతానని చెప్పాను ఎక్కడో కదా. స్పెషల్ వాయిస్ వినిపిస్తుంది కదూ? లేదే, అవునురా. వర్క్ పడింది. ఎవరిదా వాయిస్? చాలా బాగుంది. ఓకే, ఓకే. చాలా అరే మా, సెక్సీగా ఉందిరా. మీ అందరికి లవర్స్ ఉన్నారు, నాకే లేదు. నేను ట్రై వెళ్ళు చేసుకుంటాను. మావా. ఆల్ ద బెస్ట్ మామా. ఆల్ ద బెస్ట్. వెళ్ళరా, పటాయించు. రెచ్చిపోరా, రెచ్చిపో. మా పేరు థ్యాంక్ యూ రా భాస్కర్. Once again, all the best. ఓకే. ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. ఓకే, నిన్నేదో హ్యాండ్ ఇచ్చానని అది మనసులో పెట్టుకోవద్దు. నేనా? పార్కులో ఉన్నానే, ఎవరైనా లవర్ దొరుకుతాడేమోనని వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నా జాతకంలో ఖచ్చితంగా లవర్ దొరుకుతాడని రాసింది. అవునే, వాయిస్ ఏమో ఐశ్వర్యరాయది, అవును. ఫిగర్ ఏమో కల్పనారాయది. రేపు దీనికి కలుస్తాం దొరికామంటే మనం ఈ రోజు బొగ్గైపోతాం. కలిసిన lover గురించి అమ్మో. చెప్తాలే. ఆహా. సరే, నువ్వు ఫోన్ ఇంకా నయం, పెట్టేసేయ్. నన్ను నాకు వేరే చూడలేదు, కాల్ వస్తుంది. లేకపోతే పట్టుకునేది. నేను మళ్ళీ చేస్తాను, సరేనా? ఏమైంది బ్రదర్? విజయం వరించిందా? ఆహాహా, ఎంత ఆ, బ్యూటీ రా. success ఆ? ఆ ఐశ్వర్యరాయ్ దక్కాల్సింది నాకు కాదురా, నీకు. మాకా? నీ స్నేహం కోసం ఆ బ్యూటీని వదిలేసుకుంటున్నాను రా. మా కోసం ఎంత త్యాగం చేస్తున్నావురా? ప్రేమ కంటే స్నేహం గొప్పదిరా. త్వరగా వెళ్ళరా. వెళ్ళక తప్పదు. చూపిస్తా. Okay, all the Best best. of luck, Best చూపిస్తా. of luck. ఓకే. Bye, బాబు. Thank you. Best of luck. Thank you. Thank you. వచ్చి చెప్తాడులే. ఈజీ. హలో పింకీ, కాలేజ్ కా? అయ్యో నేను రావట్లేదే. అవును, ఎందుకంటే నేను అర్జెంట్ పనిలో ఉన్నాను. ఏడతానున్నాడో వాడు, ఒక్కగానొక్క మగాడు, నా ఊహలో అందగాడు. అన్నయ్య, ఏం తీసేయాలమ్మా పిలిచినావు? అన్నయ్య, నాకు నచ్చిన మగాడు దొరికేశాడన్నయ్య. ఎవరమ్మా? ఇదిగో మీరే. మస్తుకున్నాడు మన్మధుడు లెక్కన. అయ్యో నాకు సిగ్గేస్తోంది. ఒక్క నిమిషం. మాకన్నా అందగాడు, కండలున్నవాడు ఆహా, మా ఫ్రెండ్ మహేష్ ఎప్పటి నుంచో మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. అవునా? దయచేసి వాడికి మాత్రం ద్రోహం చేయవద్దు. ఏంటి, నా కోసం ఇంకో మగాడు ఎదురు చూస్తున్నాడా? అయితే నువ్వు వెళ్ళి ఆయన్ని పంపించు. ఆగు. నీ దోస్తుకి నా రాకపోతే నా చెల్లిని నువ్వే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయిందా? అప్పుడు చూడాలరా వీడి ఫేస్. బ్రదర్, ఏమైంది బాబు? ఆ ఐశ్వర్యరాయ్ వెయిట్ చేస్తుంది మా కోసం కానే కాదు, మీకోసం. నా కోసమా? ఆ,
వెయిటింగా? అవును. నిజమా? ఎస్. ఏమిటి అలా చూస్తున్నావు? సల్మాన్ ఖాన్ లాంటి కండలున్నవాడే కావాలని ఆ ఐశ్వర్యరాయి ఆవేశంగా ఎదురు చూస్తోంది. వెళ్ళు వెళ్ళు బ్రదర్. మావా రాజాలా వెళ్ళు. మావా నువ్వు హ్యాపీ శ్రీరాజాలా విజృంభించు. ఆ, వెళ్ళు మామా వెళ్ళు బ్రదర్. నేను వెళ్ళి ఆ ఐశ్వర్యరాయ్కి లైటింగ్ వేసి వస్తా. ఈ లోపు నా గర్ల్ ఫ్రెండ్ వస్తే నీ కోసమే ఐస్ క్రీమ్ తేడానికి వెళ్ళాడని చెప్పు. నీకెందుకు, మేము చూసుకుంటాంగా. వెళ్ళు. చెప్పండి వెళ్ళు బ్రదర్, వెళ్ళు. ఓకే అన్నయ్య జర ఆగు, వారు ఇంకా రావట్లేదు. వస్తాడమ్మా. వాడిగిన రాకుంటే నా చేతులు సాస్తాడు. అన్నయ్య అదిగో ఎవరో నా కోసం వస్తున్నారు. ఎక్కడి నుంచబ్బా? ఎక్స్క్యూజ్ మీ, మ్మ్. ఇక్కడ నా కోసం ఐశ్వర్యరాయ్ వెయిట్ చేస్తుంది. మీరు చూసారా? సల్మాన్ ఖాన్ లా మీకు ఇన్ని కండలు ఉన్నాయంటే మీ పేరు మహేష్ కదా? అయితే మీరు ప్రేమించే ఐశ్వర్య రాయిని నేనే. రా సల్మాన్, ముద్దు పెట్టు. గదేంది బావా భయపడుతున్నావు? నా సెల్లి కోసం ఇన్నేళ్ళు వెయిట్ చేసినావు, ఇప్పుడు నా సెల్లే నీ కాడికి వస్తే భయపడుతున్నావేంది బావా? ఒరే మిత్రద్రోహి, ఈ విధంగా నన్ను నిరికిస్తావా? నీ పని చెప్తా. అబ్బే ఏం లేదండి, మీ చెల్లి నాకు బాగా నచ్చింది. కాకపోతే ఓ 5 నిమిషాలు టైం అండి. మీ చెల్లి మీద ఒట్టు, ఇప్పుడే వచ్చేస్తా ప్లీజ్. ఏంద్రా నకరాలు చేస్తున్నావా? వాడొచ్చి పోయి నిన్ను పంపిస్తానన్నాడు, నువ్వు పోయి వాడిని పంపిస్తానంటవా? చెల్లమ్మా సల్మాన్ అయిపోయింది. ఏంద్రా బావగారింద్రా గట్ల రుస్తున్నాడు? బాబు ఎక్స్ప్రెస్ లేదేమో అన్న. మహేష్ ఇంకా రాలేదేంట్రా? బ్రదర్స్, అక్కడ ఏదో తేడా వచ్చినట్టుంది. మ్మ్. మన వాడు ఇంకా రాలేదు. ఓసారి చూసొద్దామా? పదండ్రా. పదండ్రా. చేస్తావురా? నీ పని చెప్తా. ఇంతవరకు రాలేదంటే నాకేదో డౌట్ గా ఉందిరా. నీ ఇంటికి వస్తా, నీ డొక్కలో పొడుస్తా. పదరా, నీ పని చెప్తాను. మహేష్, ఏమైంది బ్రదర్? చెప్పరా ఏమైందిరా? ఏమైందిరా? ఐశ్వర్యరాయ్ నిన్ను ఏమైనా చేసిందా? నా చేత చిరిగిందిరా. పోనీలేరా, జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేయ్. అంటే ఓ విరిగిపోయిందా? ఏయ్ సంధ్య ఆగు, నువ్వు ఆ రమణ గాడితో తిరుగుతున్నావేంటి? ఆ రమణ గాడి కంటే నాకేం తక్కువ? మాట్లాడవేంటి? నాకు ఆస్తి, ఉద్యోగం, అందం అన్నీ ఉన్నాయి సంధ్య. పైగా వాడు బికారి. అన్నీ ఉన్న నన్ను వదిలి వాడు వెంట పడతావేంటి సంధ్య? చెప్పు. నీకెన్నున్నా రమణకున్నది నీకు లేనిది ఒకే ఒకటి, ఏంటి అది? బుద్ధి. అదే కనుకుంటే నా వెనక ఇలా కుక్కలా తిరగవు. చూడు సంధ్య, నువ్వు కుక్కన్నా నక్కన్నా నేను మాత్రం నిన్నే ప్రేమిస్తాను, అర్థమైందా? బాయ్. ఏయ్, ఛీ! రాస్కెల్. సంధ్య ఎప్పుడు ఇంతే, చెప్పిన టైంకి అస్సలు రాదు. హాయ్ రమణ, ఏంటి నా గురించేనా ఎదురు చూస్తున్నావు? అవును సార్, మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఈ టైంలో వచ్చాడండి. నువ్వు ఎదురు చూసేది నా కోసం కాదు, సంజయ్ కోసం నాకు తెలుసు. నేను వెళ్తాను. అబే అదేం లేదు సార్, ఉండండి. అవును, మీ ఫ్రెండ్స్ అంతా ఏరి? వాళ్ళంతా సినిమాకి వెళ్ళారు. ఓ, ఏంటి సంధ్య అలా ఉన్నావు? ఏమైంది? నా మూడే బాలేదు, నన్ను వదిలేయ్. ఇంటర్వ్యూ ఏమైనా ఫెయిల్ అయినావా? అబ్బా, ఏం లేదు, మరి ఏమైందో చెప్పు. అరే చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఏం లేదంటున్నాను. చెప్పు సంధ్య, ఏమైంది? నన్ను కాస్త ప్రశాంతంగా ఉండాలి. రోడ్డు మీదకి వెళ్తే వాడు ఇంట్లోకి వస్తే చంపేస్తున్నారు నన్ను. అరే నిన్నే అడిగేది. నాకు చెప్పే ఓపిక లేదు. ఏమైందో చెప్పు. వద్దులే రమణ, నీకు చెప్తే మళ్ళీ వెళ్ళి పెద్ద గొడవ చేస్తాను. అది నాకు ఇష్టం లేదు. ఏమైంది? రోడ్డుపై రోజా విజయ్ గౌడ్ వెంట పడుతున్నాడు. వాడు రోజు రోజుకి హద్దులు దాటుతున్నాడు. వెంట పడుతూ ఏడిపిస్తున్నాడు. ఈ రోజు మరీ టూ మచ్ గా బిహేవ్ చేశాడు. ఇంటర్వ్యూ చేస్తుంటే రోడ్డుపై ఆపి అగ్లీగా బిహేవ్ చేశాడు. నా బుగ్గ కూడా గిల్లాడు వాడు. నేను నిన్ను వదిలేసి వాణ్ణి ప్రేమించడం మొదలు పెట్టాలట, లేకపోతే నన్ను బతకనివ్వడట. విజయ, వాడంతా చూస్తాను. రమణ, రమణ రమణ కూల్ డౌన్,
కూల్ డౌన్ మ్యాన్. లేదు సార్, అంత కోపంతో వెళ్తున్నావు ఎక్కడికి? వాడంతా చూడాల్సిందే. సరే నువ్వు వెళ్ళి వాడిని కొడతావు, వాడికి దెబ్బలు తగులుతాయి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. జరిగేది అంతేగా. కూల్ డౌన్ మ్యాన్, కూల్ డౌన్. నేను వెళ్ళి వాడితో ఇంకెప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా డీల్ చేస్తాను. ఓకే, కూర్చో కూర్చో. హాయ్ ప్రీతి. ఓకే డార్లింగ్, వచ్చేసేయ్, ఎంజాయ్ చేద్దాం. 1 minute. ఏరా మందు పార్టీనా? డిస్కో తెక్క ఎక్కడికి రావాలో చెప్పరా, ఐఎమ్ రెడీ. ఏయ్ విజయ్ అంటే నువ్వే కదూ? ఏంటి? చూడు, రోజు సంధ్యని ప్రేమ దోమ అని వెంటపడి ఏడిపిస్తున్నావట. దాన్ని ఏడిపిస్తే నీకేమైంది? చూడు విజయ్, ఈ వయసులో అల్లరి సహజం, కానీ అది శృతి మించకూడదు. దయచేసి మళ్ళీ సంధ్య జోలికి రావద్దు. ఏంటి, అర్థమైందా? వస్తే ఏం చేస్తావు? కొడతావా? నా వెనక చాలా మంది ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు. చూడు విజయ్, నేను వచ్చింది నీతో గొడవ పెట్టుకోవడానికి కాదు. నేను తలుచుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను ఇమీడియట్గా బొక్కలో తోయించగలను. కానీ నేను అలా చేయను, ఎందుకంటే పోలీస్ కేసులో ఇరుక్కుంటే నీ ఫ్యూచర్ పాడైపోతుంది కాబట్టి. అందువల్ల దయచేసి సంధ్య జోలికి రావద్దు. ఓకే, బాయ్. పోరా. రే వస్తున్నాను. ఎవరు? సంధ్య? సంధ్య? ఎవరు? మర్యాదగా బయటికి రండి. ఎవరు? ముందు బయటికి రండి. నువ్వా? లేకపోతే నిజంగా కిల్లర్ అనుకున్నావా? సంతోషించావులే, ఇన్ని తెలివితేటలున్నా ఉద్యోగం సంపాదించలేకపోయావు. చూడ్డియా, తెలివితేటలకి ఉద్యోగానికి సంబంధం లేదు. అయినా ఈ రోజుల్లో కావాల్సింది కాసులు గాని క్యాండిడేట్తో పని లేదు. నాకు డబ్బు లేదు, రికమెండేషన్ అస్సలు లేదు. ఆ కోట ఈ అందువల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. ఇలాంటి టైంలో నన్ను కాస్త ఎంకరేజ్ చేయొచ్చుగా? ఎలాగా? నాతో సరదాగా అలా పార్కుకొచ్చి నా ముద్దు ముచ్చట తీర్చొచ్చుగా? ఓకే, పద. థ్యాంక్ యూ. పార్కుకి రా అని తినేసావు, తీరా ఇక్కడికి వచ్చాక నాతో మాట్లాడకుండా గడ్డి పీకుతున్నావు. నిన్నిక్కడికి రమ్మన్నది మాట్లాడడానికి కాదు, మరి పోట్లాడడానికి. అబ్బా, ఏంటి? ఒక్క ముద్దు. నువ్వు ఇలా చేసావంటే వెళ్ళిపోతాను. ప్రేమించుకున్న వాళ్ళు పోట్లాడుకోకూడదా? వెళ్ళిపోతాను చెప్తున్నాను. మరి ఇక్కడికి వచ్చి అల్లరి. ఇన్నాళ్ల తర్వాత జాబ్ వచ్చింది. ఈ గుడ్ న్యూస్ రమణతో చెప్పాలి. హాయ్. ఏంటి
నీకెన్నిసార్లు చెప్పినా గుర్తుండదా ఆ రమణ గారిని కాదు నన్నే లవ్ చేయాలని? మళ్ళీ ఆ రమణ గారితో తిరుగుతున్నావేంటే? ఏ కొవ్వెక్కిందా? నా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతా, ఆ? నీకెందుకురా? హ, అన్నట్టు నీకో బ్యాడ్ న్యూస్. ఏంటో? నేను రమణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. సంధ్య, నన్ను రెచ్చగొట్టకు. కాలేజ్ చదివే రోజుల దగ్గర నుంచి నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే పడిచేస్తూ నీ వెనక కుక్కలా తిరుగుతుంటే నన్ను కాదని వాడినెవన్నో చేసుకుంటానంటావా? పైగా వాడెవరి చేతో నాకు వార్నింగ్ ఇప్పిస్తావా? చూడు, నువ్వు ప్రేమించడం అంటూ జరిగితే నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి. ఇంతకు మించి ఏమైనా జరిగిందా? నేను అసలే క్రాక్ గాడిని. నిన్ను వదలను, వాణ్ణి వదలను. ఇద్దరిని నిలువుగా అడ్డంగా నరికేస్తా. అర్థమైందా? సంధ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు సంధ్య? అది అది ఆ విజయ్. విజయ్ ఏం చేశాడు? చెప్పు, ఏం చేశాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న కోపంతో మనిద్దరిని కలిపి చంపేస్తానన్నాడు. రేయ్ విజయ్, ఈ రోజు నువ్వు అయిపోయావా? రమణ, ఆగు ప్లీజ్. ఎలా? అదొచ్చి నీతో విషయం చెప్పిందా? పెద్ద పోటుగల బయలుదేరొచ్చు. నేనెంత పోటుగాడ్డా? నిన్నొక్క పోటు పొడి చెప్తాను. నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి సంజయ్ జోలికి వచ్చావో నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. రేయ్, నన్ను కాదని సంధ్య నిన్నెలా పెళ్లి చేసుకుంటుందిరా? దాని ఎంత చూడకపోతే నా పేరు విజయే కాదు, సంధ్య. ఏయ్, ఎవరు? రమణ? ఏయ్, ఎవరు? అన్ని యాంగిల్స్ ఉన్న ఫోటోలు తీయండి. ఓకే సార్. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఎస్ సార్. ఎస్ సార్. ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఎస్ సార్. ఓకే, నేను మీ అందరితోనూ 10 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడాలి. సో మీరు సంధ్య ప్రేమించుకున్నారనమాట? అవును సార్. మీ ప్రేమకు విలన్ ఎవరు? ఆ? అదే ప్రతి లవ్ స్టోరీలో విలన్ ఉంటాడుగా, మీ లవ్ స్టోరీలో విలన్ ఎవరు? విజయ్. అవును సార్, అతనే ఇది చేసుంటాడు. ప్రతిరోజు సంజయ్ వెంటబడి లవ్ చేయమని వేధించేవాడు.
సంజయ్ ఒప్పుకోకపోయేసరికి చంపేస్తానని బెదిరించాడు. ఆహా. అవును సార్, ఇంతకు ముందు కూడా సంధ్య నాతో ఈ విషయం చెప్పింది. మరి అలాంటప్పుడు పెద్ద మనిషి అయి ఉండి కూడా మీరు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వాలి? అంటే ఈ ఏజ్లో ఇలాంటివన్నీ సహజం, అలరి పెడుతున్నాడు కదా అని వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. కానీ వాడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు. ఓకే, మీరు ఇవన్నీ రిటర్న్ స్టేట్మెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. ఆ విజయ్ని గుర్తుపడితే మేము అరెస్ట్ చేస్తాం. డెఫినెట్గా సార్, వాడిని గుర్తుపట్టి మీకు పట్టిస్తాను. మ్మ్. చూడు మిస్టర్ విజయ్, నిజాన్ని కక్కించడం పోలీసులకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. కాబట్టి నీ అంతటా నువ్వు నిజం చెప్తే బాగుంటుంది. లేకపోతే మేం చేయాల్సిన పని మేము చేయాల్సి వస్తుంది. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. నేను సంజయ్ని ప్రేమించిన మాట నిజమే, కానీ నేను ప్రాణాలు తీసి అంత చెడ్డవాన్ని కాదు సార్. ఎప్పటికైనా సంజయ్ నన్ను ప్రేమిస్తుందని ఆశపడ్డాను సార్. తను నన్ను ప్రేమించట్లేదని తెలిసి తగు పెట్టుకున్నాను, అంతే తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. నన్ను వదిలేయండి సార్, మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే మిస్టర్ విజయ్, ప్రస్తుతానికి నిన్ను వదులుతాను. థ్యాంక్ యూ సార్. కానీ సంజయ్ కేసులో ఏమాత్రం ఆధారాలు దొరికినా నిన్ను నా కస్టడీ నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదు. మైండ్ ఇట్. వెళ్ళావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి మహి, ఎక్కడికి వెళ్తున్నా? నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నేను సంజయ్ దీపు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళ జ్ఞాపకాలే. నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. నన్ను కూడా ఎవరైనా చంపుతారేమోనని భయంగా ఉంది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. అది కాదు మహి. హలో, మహి, నువ్వు వెళ్ళిపోతే మహేష్ పరిస్థితి ఏంటో ఆలోచించు. సడన్ గా ఇలా వెళ్ళిపోతే ఎలా మహి? నీ చెప్పేది విను మహి, ప్లీజ్. మహి ప్లీజ్. ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. ఓకే, బాయ్. మహి చూడు మహి, నీ ఫ్రెండ్స్ దూరమై నువ్వెంత బాధపడుతున్నావో నువ్వు వెళ్తే మేము అంతే బాధపడతాం. ఇవన్నీ విని కూడా నువ్వు వెళ్ళదలుచుకుంటే నీ ఇష్టం. ఐఎమ్ సారీ మహేష్, ఐఎమ్ సారీ. మహి కూల్ డౌన్ మహి, నువ్వేం బాధపడకు. నా ప్రాణం అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుకుంటాను, సరేనా? కూల్ డౌన్. సార్, ఆ సంజయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. ఎక్కడ ఎలాంటి వేలిముద్రలు లేవు సార్. అయితే కేసు ఇంకా క్రిటికల్ పొజిషన్ లో ఉందన్నమాట. బైది బై, ఆ విజయ్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పాను కదా, ఏమైనా తెలిసిందా? సార్, ఆ విజయ్ అమాయకుడు సార్. మొన్న మీరు చేసిన ఇంట్రాగేషన్తో భయం వేసి జ్వరం వచ్చి మంచం ఎక్కాడు సార్. అతనికి మద్రాసుతో ఏ సంబంధం లేదు సార్. అంటే ఈ కేసులో విజయ్కి ఏం సంబంధం లేదన్నమాట. హంతకుడు ఎవడో గాని చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. హంతకుడి నెక్స్ట్ టార్గెట్
మహి అయి ఉంటుంది. కాబట్టి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ప్రొడక్షన్ ఏర్పాటు చేయండి. ఓకే 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 సార్. ఓకే వెళ్ళండి. Hey, come on. Come on. చూడు పంకజం, నువ్వు వినోద్ వాళ్ళ ఇంట్లో పనిచేసేదాన్ని కదా, మరి సడన్ గా ఎందుకు మానేశావు? చెప్పు, నిజం చెప్పు. సార్, ఆ వినోద్ వాళ్ళ ఇంట్లో నేను చాలా కాలం నుంచి పనిచేస్తున్నా సార్. పాపం వాళ్ళంతా చాలా మంచివాళ్ళు సార్. కాకపోతే వాళ్ళ ఇంట్లో హత్యలు వరుసగా జరుగుతుండడంతో నన్నెక్కడ చంపేస్తారేమోనని భయం వేసి పరమానేశాను సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. మ్మ్. సరే, ఆ సంగతి అలా ఉంచు. మరి ఆ సూర్య సంగతి ఏంటి? ఆయన చాలా మంచివారు సార్. ఎంతో సాయంగా ఉంటారు. ఈ కష్టకాలంలో వీళ్ళకి తోడుగా ఉంటుంది ఈయనే సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. నన్ను వదిలేయండి సార్. సరే, నువ్వు వెళ్ళు. ఆ. అవసరమైనప్పుడు రావాల్సి ఉంటుంది. మ్మ్. వెళ్ళు. ఊరుకో మహి, ఊరుకో. మహి చెప్పింది నిజం. మనం ఇంకా ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. ఇన్ని మర్డర్లు చేసిన వాడి నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా మనమే అయి ఉంటాం. అందుకే మన ముగ్గురం ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవును, నువ్వు అన్నది కరెక్ట్ మహేష్. ఇక్కడే ఉంటే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అందుకే మా ఊరు వెళ్ళిపోదాం. అక్కడే మా డాడీకి చెప్పి నీకు ఒక మంచి ఉద్యోగం చూస్తాను. అప్పుడు నువ్వు మహి పెళ్లి చేసుకుని అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. అవును మహేష్, అలానే చేద్దాం. సరే, మీ ఇష్టం. వెరీ గుడ్. అంటే మీ ఫ్రెండ్స్ని చంపినవాడు మిమ్మల్ని చంపుతాడని భయపడి పారిపోతున్నారన్నమాట. చూడండి, సమస్యని చూసి పారిపోతే అదే సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. తెలివిగా సమస్యతో పోరాడితే మనల్ని చూసి అది పారిపోతుంది. మీరిక్కడి నుంచి పారిపోతే మాత్రం ఆ కిల్లర్ మిమ్మల్ని వెతుక్కుంటూ రాలేడనుకున్నారా? నా మాట విని ఈ రోజు నుంచి మనమందరం ఇదే ఇంట్లో కలిసి ఉందాం. మీకు కాపలా నేనుంటాను. మిమ్మల్ని కాపాడి ఆ కిల్లర్ని పట్టుకుని చట్టానికి అప్పగిస్తాను. ఈ సమస్యను సమూలంగా అణిచివేస్తాను. అప్పుడే మీ స్నేహితుల ఆత్మకు శాంతి, మీకు మనశ్శాంతి కలుగుతాయి. నా మాట నమ్మండి. నాతో చేతులు కలపండి. కమాన్. థ్యాంక్ యూ సార్. మా గురించి మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్షిప్లో థ్యాంక్స్లకి సారీలకి ప్లేస్ లేదు. ఓకే? ఓకే సార్.
ఏంటి భయంగా ఉందా? మనమంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటే నాకేంటో కొత్తగా ఉంది. రాస్కల్, ఇవాళ రాని ఆ కిల్లర్ గాడి సంగతి అటు ఇటు తేల్చేస్తాను. మీరే లేకపోతే మేమేమైపోయేవాళ్ళము. బాటిల్ అయిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఒక్క నిమిషంలో నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఓకే, త్వరగా వచ్చేయండి సార్. ఎవరు రాదు? నువ్వు మూడిగా ఉన్నా చాలా అందంగా ఉన్నావు. ఊరుకో. కలువరేకుల్లాంటి నీ కళ్ళు చూస్తుంటే నాకు మత్తెక్కుతుంది తెలుసా? అంత పొగడొద్దు. కోటేరు లాంటి ముక్కు, ఆ, ముట్టుకుంటే కందిపోయే బుగ్గలు. మహేష్, ఆ. ఏదో చప్పుడైనట్టుంది. ఆ, ఛ! సరే, ఉమ్. ఒక్క నిమిషం చూసొస్తాను. ఎవడ్రా సౌండ్ చేసింది? ఆ? ఓ సూర్య గారు మీరా? సారీ, బాటిల్ కింద పడింది. ఆహా, ఏంటి ఇంకా మీ ప్రోగ్రాం అవ్వలేదా? ఇవాళ తెల్లవారులు మేలుకోవాలి, ఆ కిల్లర్ గండి పట్టుకోవాలి. అందుకే సరే, మావాడేం చేస్తున్నాడు? స్టిల్ బ్యాటింగా? నువ్వు కూడా రన్నర్గా జాయిన్ అవ్వు. ఓ పెగ్గేసుకో. ఓకే, కెప్టెన్ గా మీరు చెప్తే కాదంటానా? ముందు ఆ బాటిల్ తీసుకోండి. ఫుల్లా? అయితే టెస్ట్ మ్యాచే. వినోద్! 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 ఏం చేస్తున్నారు సార్ మీరు, మీ డిపార్ట్మెంట్? అమాయకులైన వాళ్ళని వరుసగా చంపుతూ ఉంటే ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చి ఫోటోలు తీసుకువెళ్తున్నారే తప్ప వీళ్ళకి రక్షణ కల్పించాలి అనే ధ్యాస ఏమాత్రం లేదు మీకు. అయినా మీకెంతసేపు ఎవడెవడొచ్చి లంచాలు ఇస్తాడని చూడడమే తప్ప డ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కదా. వేస్ట్ డిపార్ట్మెంట్, వేస్ట్ డిపార్ట్మెంట్. చాలా బాగా నటిస్తున్నారా? ఇన్నాళ్ళు ఈ కిల్లర్ ఎవరా అనుకుంటుంటే నువ్వు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నట్లు చేసి ఎంత తెలివిగా ప్లాన్ చేసావరా? వాట్ ఏ హెల్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుసురా, నాకు అన్ని తెలుసు. ఈ ఇంట్లో జరిగిన ప్రతి మర్డర్ చేసింది నువ్వేనని తెలుసు. రాత్రి వినోద్ని చంపినప్పుడు నీ షర్ట్ బటన్ వినోద్ చేతిలో ఉండిపోయిన విషయం నీకు తెలియదు. నాకేం తెలియదంటూ నాటకాలేస్తే నిన్నిక్కడే ఎన్కౌంటర్ చేసేస్తా. చెప్పు, అసలు ఎందుకు చంపే వాళ్ళందరినీ చెప్పరా? చెప్తాను సార్, చెప్తాను. చీమ కూడా హాని తలపెట్టను నేను. ఇన్ని హత్యలు చేయడానికి కారణం వీళ్లే సార్, వీళ్లే. వీళ్ళ? అవును సార్, ఈ రాక్షసులే. అవును సార్, నా ప్రాణానికి ప్రాణమైన నా జయని నాకు దూరం చేశారు సార్. నన్నెంతగానో ప్రేమించింది నా జయ వీళ్ల వల్లే చనిపోయింది సార్. నా జయ ఎన్నో ఏళ్లుగా కలిసి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఒకరోజు ఎంతకాలం అని ఇలా పార్కులకి సినిమాలకి వెళతాం? త్వరగా పెళ్లి చేసుకుంటే ఏ ఊటీకో సిమ్లాకో హనీమూన్కి వెళ్ళొచ్చు కదా. నా ముద్దుల జయ, నువ్వెక్కడుంటే అదే ఊటీనోయ్. సరే, నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి రేపే మా నాన్నగారితో ఈ విషయం చెప్పేస్తాను. నిజంగానా? నీ అందం మీద ఒట్టు. అది సరే గాని నీ అందమైన పెదవులు కూల్ డ్రింక్ తాగుతుంటే చూడాలనుంది, తీసుకొస్తాను. ఓకే.
రే మహేష్, ఈ సంచితో నేను పడలేకపోతున్నాను రా. నాది సేమ్ ప్రాబ్లం రా. నిజమేరా, వీళ్ళతో బోర్ కొట్టింది. మనం వేరే బ్యాచ్ యా, చూసుకోవాలి. యా. మీకంత సీన్ లేదమ్మా, మీకు మేల్ లవ్ చేయడమే ఎక్కువ. అయినా మీ జిడ్డు మొహాల్ని మేం కాబట్టి లవ్ చేస్తున్నాం. అంత లేదమ్మా. ఏంటి మీరు తప్ప మాకెవరు పడరనా మీ ఉద్దేశం? అవును, ఉద్దేశం కాదు, పచ్చి నిజం. అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేయడం కాదు కదా, కనీసం మాట్లాడినైనా మాట్లాడరు. కావాలంటే బెట్. ఓకే, బెట్ బెట్. ఓకే, నేను రెడీ. ఓకే, నేను చెప్పిన అమ్మాయితో మీరు మాట్లాడాలి, ఆ. ఒక కిస్ కూడా పెట్టాలి. ఓన్లీ వన్ కిస్. ఓకే, డన్. అయితే సరే. అక్కడ కనిపిస్తుందే ఆ అమ్మాయి బ్లాక్ కలర్ డ్రెస్ తో, ఆ అమ్మాయిని మీరు తీసేయాలి. తనే నా అమ్మాయా? మ్మ్. ఓకే, కమ్ ఆన్ ఫ్రెండ్స్, కమ్ ఆన్ అటాక్. ఓకే. వీళ్ళ పని అవుట్. అది ఓకే, పావేన ఖర్చునా? ప్రాబ్లం లేదుగా? ఓకే, అది ఓకే. ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అది ఓకే. ఓకే I'm okay. ఇంకో ఇక్కడ అది ఓకే. I'm okay. ప్రాబ్లం లేదుగా? ఇక్కడ ఏమైనా ఖర్చుందా? లేదు లేదు లేదు. ఇక్కడ ఓకే. My God. ఏయ్, ఎవరు నువ్వు? సారీ అండి, నా కళ్ళు కనిపించవు. మీ కళ్ళు కనపడవా? ఐఎమ్ సారీ అండి. సారీ అండి. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? పర్వాలేదండి, నేను వెళ్తాను. పర్వాలేదు, చెప్పండి, నేను తీసుకెళ్తాను. అవసరం లేదండి, నేను వెళ్ళగలను. ఓకే. థ్యాంక్స్ అండి. ఏయ్, జాగ్రత్త. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. పాపం, దేవుడు ఎందుకు ఇతన్ని గుడ్డివాణ్ణి చేశాడు? ఏ సూర్య. హాయ్ శాంతి. ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, ఛీ, సారీ మేడం, బుద్ధి లేదు. నా శాంతి అనుకుని ముద్దు పెట్టేసుకున్నాను. ఏంటి ఆ Extremely మాత్రం sorry. చూసుకోగలదా? వెళ్ళు. సారీ వెళ్ళు. మేడం, ఏమనుకోకండి. చేసిన ఎక్స్ట్రా చాలు, వెళ్ళు. నిజం మేడం, వెళ్ళమంటున్నానుగా. నా శాంతి కూడా మీలానే ఉంటుంది. అయ్యో, నా శాంతి చూస్తే సరే ఇప్పుడు సరే, ఏమనుకుంటుందో? చెప్తున్నారుగా తెలియక చేశానని. వెళ్ళండి సారీ వెళ్ళండి, మేడం, ప్లీజ్ వెళ్ళండి. ఏమనుకోలేదు కదా? చెప్పారుగా, అర్థం చేసుకున్నాను. Sorry. వెళ్ళండి. ఛే. సూర్య ఇంక రాలేదేంటి? అందరూ అయిపోయారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు? ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఓ వాళ్ళెవరో నాకు తెలియదండి. వద్దు, ఇంకేం మాట్లాడుతు నువ్వు. ఛీ, నువ్వు మంచిదాన్ని అనుకున్నాను. నీ గురించి తెలియక నేను నిన్ను లవ్ చేశాను. ఛీ, నా ముందే ఎంత అసహ్యంగా ప్రవర్తించావు. జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. అది కాదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. గుడ్ బై. సూర్య. ఏ దీపు, ఇప్పటికైనా అర్థమైందా మా టాలెంట్ ఏంటో? ఓకే బాబు, చూసావా? మేము ఒప్పుకున్నా. ముగ్గురు ఎంత తెలివిగా అమ్మాయిని పడేసాం. ఏ నీకు కుళ్ళుగా ఉందా ముద్దు పెట్టుకున్నానని? హ్మ్. ఆ, ఒప్పుకున్నాం బాబు, మనం ఆ, వెళ్ళండి. దారి మీరే తెలుసా? గెలిచారని. ప్రాణానికి ప్రాణమైన నా సూర్యకి చివరిసారిగా నేను రాస్తున్న ఉత్తరం. ఈ రోజు పార్కులో జరిగిన సంఘటనలో నిజాలు తెలియక నువ్వు నాపై అనుమానపడ్డావు, కానీ నిజానికి వాళ్ళెవరో నాకు తెలీదు. తర్వాత తెలిసింది, వాళ్ళు తమ గర్ల్ ఫ్రెండ్స్తో పందెం కోసం నన్ను అలా చేశారని.
వాళ్ళు చేసిన అల్లరి వల్ల నువ్వు నాకు దూరం అయ్యావు. అది తట్టుకోలేను నేను. నీకు దూరం అవుతున్నాను. నన్ను క్షమించు. నేను చనిపోయిన తర్వాతైనా నన్ను నా ప్రేమను నమ్ముతారనే ఆశతో ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించింది జయ. అలా నా నుంచి నా జయ దూరమైంది సార్. చనిపోతూ ఈ 6 గురించి లెటర్ రాసింది. నా జయ నా నుండి దూరం కావడానికి కారకులైన వీళ్ళందరినీ చంపాలని ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను. వీళ్ళెక్కడికి వెళ్ళిపోకుండా ఇదే ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. అందుకోసమని ఒక పని మనిషిని వీళ్లకు తెలియకుండా వీళ్ళింట్లోనే పెట్టాను. పేదవాడిగా చేరిన నా మనిషి ఈ ఇంట్లో అన్ని పనులు చేస్తూనే వీళ్ళు ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారని ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉండేవాడు. అతను నా మనిషి అని అనుమానం రాకుండా ఉండడం కోసం పక్కపక్కనే ఉన్నా ఎప్పుడు మాట్లాడుకోకుండా సీక్రెట్గా ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళం. అతనిచ్చిన సమాచారాన్ని బట్టి ఇంట్లో ఒంటరిగా ఎవరున్నారో తెలిసేది. వెంటనే ఫ్రెండ్లీగా ఆ ఇంట్లో అడుగుపెట్టి కిల్లర్గా మారి ఒంటరిగా ఉన్న వాళ్ళని చంపేవాడిని. ఏ సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడేవాడిని. ఆ విధంగా ముందు దీపుని చంపేశాను. అది సూసైడ్గా క్రియేట్ చేశాను. తర్వాత సంధ్య, తర్వాత రమణ, వినోద్ అందరినీ చంపేశాను. అయినా నా పగ చల్లారలేదు. సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. వీళ్ళిద్దరిని కూడా చంపేసి నాకు నేనుగా లొంగిపోతాను. సార్ చూడు సూర్య, నా కళ్ళ ముందు చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఏ పని నేను సహించను. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. Yes, sir. రేయ్ మహేష్, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. ఒకవేళ నాకు ఉరి శిక్ష పడ్డా సరే నేను చచ్చేలోపు మిమ్మల్ని చంపేస్తాను. చంపేస్తాను. రేయ్, నేను మిమ్మల్ని వదిలిపెట్టనురా. వదిలిపెట్టను. చంపేస్తా. అసలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నాకు చాలా మంది మీద డౌట్ వచ్చింది. అందుకే నేనే పర్సనల్గా ఈ ఇంటిని అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. ముందుగా పేపర్ బాయ్ ప్రకాష్ పైన అనుమానం వచ్చింది. ఆ ప్రకాష్ చేష్టలు నాకు అతని మీద అనుమానాన్ని ఎక్కువ చేసింది. అందుకోసం అతని మీద సీక్రెట్గా నిఘా ఉంచాను. అతను ఇంతకుముందు కూడా మీ ఇంట్లో ఇలా 4-5 సార్లు దొంగతనంగా వచ్చాడని తెలియడంతో వాడి మీద మరింత డౌట్ పెరిగింది. అందుకే వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు అతను దొంగతనంగా గోడ దూకి ఇంట్లోకి వచ్చి తొంగి చూస్తూ నా కంటపడ్డాడు. అప్పుడు వాడిని పట్టుకుని 4 పీకితే అసలు విషయం చెప్పాడు. నిజానికి ఆ పేపర్ బాయ్ మీ ఇంటికి వచ్చేది ఇక్కడుండే అమ్మాయిలకి సైట్ కొట్టడానికి. అంతే తప్ప ఈ సీరియల్ మర్డర్స్లో అతనికి ఎటువంటి సంబంధం లేదు. అది తెలిసాక సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. అతను ఆ తర్వాత మీ ఇంట్లో ఉండే అమ్మాయిల్ని దొంగచాటుగా చూడటమే కాకుండా ఇటు పక్కకి రావడమే మానేశాడు. కాబట్టి అతన్ని వదిలేశాను. తర్వాత పంకజం అంటే పని మనిషి పంకజం మీద నా డౌట్. అయితే వయసు వచ్చినా పెళ్లి కాకపోవడంతో పంకజం చిన్న చిన్న అడ్డదారులతో తన కోరికని తీర్చుకుంటోందని తెలిసింది. మార్చేవాడు. దాంతో మాకు తెలియడానికి కొంచెం టైం పట్టింది. ఆ సుబ్బరాజు మీ ఫ్రెండ్స్ అంతా ఎవరెవరు ఏం చేస్తున్నది సూర్యకి చెప్పేవాడు. అందువల్ల సూర్యకి తన కక్ష తీర్చుకోవడం ఇంకా సులభమైంది. ఒకరోజు నేను అతన్ని కస్టడీలోకి తీసుకుంటే ఈ విషయం నాకు చెప్పాడు. దాంతో తెలిసింది సూర్యాన్ని ఎక్కువ మంచితనాన్ని చూపిస్తూ అతిగా హడావుడి చేస్తూ అమాయకంగా కనిపించడంతో అనుమానం వచ్చి సాక్ష్యాధారాలతో పట్టుకునే లోపు 4 హత్య చేశాడు. ఇప్పుడు పట్టుబడిపోయాడు.
కానీ ఎందుకైనా మంచిది సూర్యకి శిక్ష పడే వరకు నా ప్రొటెక్షన్ లో ఉండండి. ఓకే సార్. వెళ్ళి కూర్చోండి. మహి కమాన్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే వస్తున్నాను సార్. ఓకే సార్. మహేష్, మీరు మా ఇంటికి వెళ్ళండి సార్. నాకు కాస్త కమిషనర్ గారితో పని ఉంది. ఓకే. డ్రైవర్, వీళ్ళని మన ఇంట్లో దించేసి నువ్వు అలాగే కమిషనర్ హౌస్కి వచ్చేసి. ఓకే సార్. శంకర్, ఏమైంది? ఎవరు నేను ఇలా కట్టిపడేశారు? ఆ కిల్లర్ సూర్య నన్ను కట్టిపడేశాడు సార్. ఇప్పుడు అలా తీసుకెళ్లేది కూడా ఆ సూర్య సార్. ఓ మై గాడ్. డ్రైవర్ ఇక్కడ ఎందుకు ఆపావు? వెహికల్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? వెహికల్ కాదురా, మీకు ట్రబుల్ ఇచ్చేది ఈ సూర్యానే. సూర్య నువ్వా? చెప్పాను కదా వీళ్ళని చంపకుండా వదలని. రేయ్, ఆగండి మహి. అయ్యో, ఎక్కడికి ఇలా పారిపోతారు? రేయ్, రేయ్ మహేష్, నా నుంచి నువ్వు తప్పించుకోలేవురా. రేయ్, ఎక్కడికి రా తప్పించుకునేది? రేయ్, నా చేని నాకు దూరం చేసి తెలియక తప్పు చేశావు. నువ్వు బతుకుతావు అనుకుంటున్నావురా? రేయ్, నిన్ను వదలను. చంపేస్తాను. నిన్ను వదలను. రేయ్, రేయ్ మహేష్, నా చేతిలో వస్తున్నావురా. రేయ్, చేతులను తప్పించుకుంటారా? ఆల్రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడండి, ఈ సూర్య మీ ఫ్రెండ్స్ అందరినీ చంపినా చివరికి నా చేతిలో ఇలా తన్నులు తిన్నా దానికి ఒకటే ఒక కారణం. అది మీ 5 నిమిషాల సరదా. అదే గొడవలన్నీ జరగడానికి కారణం. ఇప్పటికైనా అర్థమైందా? ఎందుకు పనికిరాని ఆ 5 నిమిషాల సరదా ఎంతో మంది ప్రాణాలని బలి తీసుకుందని. కాబట్టి జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పని చేయకండి. దేశ భవిష్యత్తు మీ యువత చేతుల్లోనే ఉంది. యువరక్తాన్ని చక్కని ఆశయాల కోసం, దేశ ప్రగతి కోసం ఉపయోగించండి. అప్పుడే మన భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా నిలబడుతుంది. అలా చేస్తానని నాకు మాట ఇవ్వండి. ఓకే. ఓకే సార్. ఓకే సార్. కీప్ ఇట్ అప్. బెస్ట్ ఆఫ్ లక్.